హలో, వెల్కమ్ టు రైల్వే ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బయాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేర్చుకుందాం. బయాలజీలో పోషణ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. పోషక పదార్థాల అధ్యయనాన్ని ట్రోపాలజీ అంటారు. పోషక పదార్థాల అధ్యయనాన్ని ట్రోపాలజీ లేదా డైటెటిక్స్ అంటారు. నెక్స్ట్, జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రియంట్స్ NIN ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ 16న జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, పాలు తెల్లగా ద్రవ రూపంలో ఉండి తేలియాడుతున్న క్రొవ్వులను కలిగి ఉండును కాబట్టి పాలను ఎమల్షన్ అంటారు. నెక్స్ట్, ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పాల దినోత్సవాన్ని జూన్ 1న జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, పాల స్వచ్ఛతను కొలిచే పరికరాన్ని ఏమంటారు? పాల స్వచ్ఛతను కొలిచే పరికరాన్ని లాక్టోమీటర్ అంటారు. నెక్స్ట్, పాలలో ఉండే ప్రోటీన్ ఏమిటి? పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్. కెసిన్. నెక్స్ట్, పాలలో ఉండే చక్కెర ఏంటి? లాక్టోజ్. ఇది అతి తక్కువ తీయదనం గలది. ఎంత ఉంటుంది? 7 to 8% మాత్రమే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, పాలలో ఉండే ఆమ్లం ఏంటి? లాక్టిక్ ఆమ్లం. తర్వాత పాలలో ఉండే మూలకాలు ఏంటి? కాల్షియం, ఐరన్, పొటాషియం. తర్వాత పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏంటి? ఇది 2 రకాలుగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ పెద్దవాళ్ళలో ఒకటి ఉంటుంది. చిన్నపిల్లల్లో చూసుకున్నట్టయితే చిన్నపిల్లల్లో ఉండే ఎంజైమ్ ఏంటి? రెనిన్. పెద్దవారిలో ఉండే ఎంజైమ్ ఏంటి? లాక్టేజ్. ఓకేనా? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. చిన్నపిల్లల్లో ఉండేదేమో రెనిన్, పెద్దవారిలో ఉండేది లాక్టేజ్. నెక్స్ట్, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏంటి? ఓకేనా? ఇంతకుముందు ఏమో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ అది, ఇదేమో బ్యాక్టీరియా. ఓకేనా? పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా వచ్చేసి లాక్టోబాసిల్లస్. నెక్స్ట్, పాల దిగుబడిని పెంచడానికి చేపట్టిన కార్యక్రమం ఏమిటి? పాల దిగుబడిని పెంచడానికి చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఆపరేషన్ ఫ్లడ్. ఓకేనా? ఆపరేషన్ ఫ్లడ్. తర్వాత పాల ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవం ఏమిటి? ఇంతకుముందు ఏమడిగిండు? చేపట్టిన కార్యక్రమం అన్నాడు. దిగుబడిని పెంచడానికి చేపట్టిన కార్యక్రమం అన్నాడు. కానీ ఇక్కడ ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవం అంటుంది. విప్లవం అంటేనేమో శ్వేత విప్లవం లేదా వైట్ రెవల్యూషన్ వస్తుంది. దిగుబడిని పెంచడానికి అంటేనేమో ఆపరేషన్ ఫ్లడ్ వస్తుంది. ఉత్పత్తిని పెంచడానికి ఏమో శ్వేత విప్లవం, దిగుబడిని పెంచడానికి అంటేనేమో ఆపరేషన్ ఫ్లడ్. ఓకేనా? నెక్స్ట్, శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. ఇతన్ని మిల్క్ మెన్ ఆఫ్ ఇండియా అని అంటాం. నెక్స్ట్, పాలలో ఉండని విటమిన్ ఏంటి? పాలలో అన్ని విటమిన్స్ ఉంటాయి, కానీ ఒక్క విటమిన్ మాత్రం ఉండదు. అది ఏంటంటే సి విటమిన్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. తర్వాత, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైన విటమిన్ ఏంటంటే B2. దీని యొక్క రసాయన నామం వచ్చేసి రైబోఫ్లావిన్. రాసాయనిక నామం రైబోఫ్లావిన్. నెక్స్ట్, పిండి పదార్థాలను గుర్తించే పరీక్ష ఏంటి? పిండి పదార్థాలను గుర్తించే పరీక్ష వచ్చేసి అయోడిన్ టెస్ట్. తర్వాత, పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్, చక్కెరలను కొలిచే పరికరం ఏంటంటే సకారీమీటర్. నెక్స్ట్, కొన్ని చక్కెరలను కొన్ని పేర్లతో పిలుస్తాం. అవేంటంటే గ్లూకోజ్కి మరొక పేరేంటి? గ్రేప్ షుగర్. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గ్లూకోజ్కి మరో పేరు గ్రేప్ షుగర్. నెక్స్ట్, ఫ్రక్టోజ్ అనేది లాస్ట్ ఇయర్ 2018 గ్రూప్ డి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫ్రూట్ షుగర్ అంటే ఏంటి అని. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్ షుగర్ మరియు హనీ షుగర్ అని ఫ్రక్టోజ్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, సుక్రోజ్ అంటే కేన్ షుగర్ అండ్ టేబుల్ షుగర్. ఓకేనా?
నెక్స్ట్ లాక్టోజ్. లాక్టోజ్ అంటే మిల్క్ షుగర్. తర్వాత మాల్టోజ్. మాల్టోజ్ అంటే మాల్ట్ షుగర్. తర్వాత గ్లైకోజన్. గ్లైకోజన్ అంటే ఎనిమల్ స్టార్చ్. వీటిని కొన్ని పేర్లతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అమైనో ఆమ్లాలను బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటారు. ఎందుకంటే ప్రోటీన్స్ ఏర్పడడంలో అమైనో ఆమ్లాలు ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. చాలా ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతోనే ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. కాబట్టి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని అమైనో ఆమ్లాలను అనడం జరుగుతుంది. నెక్స్ట్ చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం ఏంటి? చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం ఏంటంటే హిస్టిడిన్. మామూలుగా పెద్దవారిలో కంటే చిన్నవారిలో అమైనో ఆమ్లాలు ఆవశ్యకమైన ఆమ్లాలు చిన్నవారిలోనేమో 9 ఉంటాయి, పెద్దవారిలో 8 ఉంటాయి. ఈ పెద్దవారిలో ఉండకుండా చిన్నవారిలో ఉండే ఆవశ్యక అమైనో ఆమ్లం ఏంటంటే హిస్టిడిన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. హిస్టిడిన్ చిన్నవాళ్ళలో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం హిస్టిడిన్. నెక్స్ట్ ప్రోటీన్ పేర్లు, అవి లభించే ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కేసిన్. కెసిన్ అనేది పాలలో లభించడం జరుగుతుంది. నెక్స్ట్ కెరాటిన్. కెరాటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు అనమాట. ఇది కెరాటిన్ అనేది గోర్లు, వెంట్రుకలు, కొమ్ములు మరియు గిట్టల్లో ఈ కెరాటిన్ అనేది లభించడం జరుగుతుంది. నెక్స్ట్ మయోసిన్. మయోసిన్ అంటే కండరాలు లభిస్తుంది. నెక్స్ట్ అసిన్ అనేది మన దంతాలు, ఎముకల్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సిరిసిన్ ఫైబ్రోయిన్ అనేవి పట్టు లేదా సిల్క్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబిన్ అనేది రక్తంలో లభించడం జరుగుతుంది. నెక్స్ట్ కొల్లాజన్ అనేది దేహం యొక్క కణజాలం అంతఃచర్మంలో లభించడం జరుగుతుంది. కొల్లాజన్ దేహం యొక్క కణజాలం మరియు అంతఃచర్మంలో లభించడం జరుగుతుంది. నెక్స్ట్ మయోగ్లోబిన్ అనేది హృదయ కండరాల్లో లభించడం జరుగుతుంది. నెక్స్ట్ అల్బుమిన్ అండ్ గ్లాబ్యూమెన్ అనేవి ప్లాజ్మాలో లభించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హిరుడిన్ అనేది జలగ లాలాజలంలో లభించడం జరుగుతుంది. జలగ లాలాజలంలో లభిస్తుంది. నెక్స్ట్ కాండ్రిన్ అనేది మృదులాస్థి అనే మెత్తటి ఎముకలో లభించడం జరుగుతుంది. మృదులాస్థి అనే మెత్తటి ఎముక ఎక్కడ ఉంటుందంటే మానవుని యొక్క చెవి ఎముకనే మృదులాస్థి అనడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లూటినిన్ ఎక్కడ లభిస్తుందంటే గోధుమలో గ్లూటిన్ అనేది ప్రోటీన్ లభించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైబ్రిన్ అనేది గడ్డ కట్టిన రక్తంలో లభించడం జరుగుతుంది. రక్తంలో లభించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ఫా కెరోటిన్ అనేది ఉన్నిలో లభించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే క్వాషియార్కర్. క్వాషియార్కర్ అంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేయబడ్డ శిశువు. నెక్స్ట్ ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే మెరాస్మస్. ఓకేనా. తర్వాత విటమిన్లను కనుగొన్నది ఎవరు? హాప్కిన్స్. నెక్స్ట్ విటమిన్ అని పేరు పెట్టింది ఎవరు? ఆ పేరును సూచించింది ఎవరంటే కాసిమర్ ఫంక్. నెక్స్ట్ విటమిన్లను మొదటిసారి ఎక్కడ కనుగొన్నారంటే పాలలో. విటమిన్లను ఎక్కడ గుర్తించారంటే పాలలో గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్లు మరియు వాటిని కనుగొన్న వ్యక్తులు లేదా శాస్త్రవేత్తల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. అయితే విటమిన్ ఏను 2 శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. వాళ్ళు అంటే మెకల్లం మరియు డేవిస్. ఏ విటమిన్ను మెకల్లం మరియు డేవిస్ కనుగొనడం జరిగింది. నెక్స్ట్ విటమిన్ డి అండ్ బి. దీన్ని కూడా మెకల్లం కనుగొనడం జరిగింది. ఓకేనా. మెకల్లం కనుగొనడం జరిగింది డి, బి అనే విటమిన్లను. నెక్స్ట్ సి విటమిన్ని 2 శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. వాళ్ళు జేమ్స్ లిండ్, జెంట్ గ్యాడ్జే.
అండ్ జెంట్ గ్యార్జ్ అనేవారు సి విటమిన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ విటమిన్ ఈ. విటమిన్ ఈని ఇవాన్స్ బిషప్స్ అనే శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. విటమిన్ ఈని ఇవాన్స్ అండ్ బిషప్స్ అనే శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కేని డామ్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. విటమిన్ కే అని డామ్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. నెక్స్ట్ విటమిన్ పేరు మరియు దాని యొక్క రసాయన నామం వాటి లోపం వల్ల వచ్చే వ్యాధి. ఓకేనా. విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం రెటినాల్. దాని లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే రేచీకటి. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? రేచీకటి. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్. విటమిన్ డి యొక్క రసాయనిక నామం కాల్సిఫెరాల్. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్. రికెట్ అనేది ఎముకలకు సంబంధించింది. ఈ రికెట్ వ్యాధి రావడం వల్ల ఎముకలు వంకర పోవడం ఇలాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ ఈ. విటమిన్ ఈ విటమిన్ ఈ యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్. రసాయనిక నామం వచ్చేసి టోకోఫెరాల్. విటమిన్ ఈ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే వంధత్వం. వంధత్వం అంటే పిల్లలు కాకపోవడం అట్లా ఉంటుంది కదా, అదొకటి. నెక్స్ట్ స్త్రీలకైతే గర్భస్రావం జరగడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కే యొక్క రసాయనిక నామం ఫిల్లోక్వినోన్. ఫిల్లోక్వినోన్. విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే రక్తస్రావం. ఓకేనా. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి యొక్క రసాయనిక నామం వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే స్కర్వీ. ఓకేనా. నెక్స్ట్ విటమిన్ బి1. విటమిన్ బి1 యొక్క రసాయనిక నామం వచ్చేసి థయామిన్. విటమిన్ బి1 యొక్క రసాయనిక నామం వచ్చేసి థయామిన్. అండ్ విటమిన్ బి1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బెరీ. ఇది చాలా ఇంపార్టెంట్. విటమిన్ బి1 అనేది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్. విటమిన్ బి1 వల్ల లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బెరీ. ఓకేనా. నెక్స్ట్ విటమిన్ బి2. విటమిన్ బి2 యొక్క రసాయనిక నామం వచ్చేసి రైబోప్లావిన్. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే గ్లాసైటిస్ లేదా నోటిపూత. విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే గ్లాసైటిస్ లేదా నోటిపూత. నెక్స్ట్ విటమిన్ బి3. విటమిన్ బి3 యొక్క రసాయన నామం వచ్చేసి నియాసిన్. రసాయనిక నామం నియాసిన్. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే పెల్లాగ్రా. విటమిన్ బి3 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? పెల్లాగ్రా. నెక్స్ట్ విటమిన్ బి5. విటమిన్ బి5 యొక్క రసాయనిక నామం వచ్చేసి ప్యాంటోథెనిక్ ఆమ్లం. బి5 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? బర్నింగ్ ఫీట్. నెక్స్ట్ విటమిన్ బి6. విటమిన్ బి6 యొక్క రసాయనిక నామం ఏంటి? పెరిడాక్సిన్. విటమిన్ బి6 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? ఎనీమియా లేదా రక్తహీనత. నెక్స్ట్ విటమిన్ బి7. విటమిన్ బి7 యొక్క రసాయనిక నామం ఏంటి? బయోటిన్. విటమిన్ బి7 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? తెల్ల సొనగాయం. నెక్స్ట్ విటమిన్ బి9 యొక్క రసాయనిక నామం ఏంటి? బి9 యొక్క రసాయనిక నామం పోలిక్ ఆమ్లం. విటమిన్ బి9 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? కడుపులో మంట. నెక్స్ట్ విటమిన్ బి12 యొక్క రసాయనిక నామం ఏంటి? సైనకోబాలమిన్. విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? పెర్నీషియస్ ఎనీమియా. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.